నమస్తే ట్రేడర్స్. మనకి లైవ్ ట్రేడింగ్ డిఫరెంట్, మనకి ప్రాఫార్మ్స్ డిఫరెంట్ అనమాట. మొత్తం అసలు ప్రాఫార్మ్స్ అనేవి మొత్తం అసలు గేమ్‌నే చేంజ్ చేసాయి. అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే ట్రేడింగ్ గేమ్‌నే చేంజ్ చేసాయన్నమాట. ఎలాగంటే మనకి ప్రాఫార్మ్స్‌లో మనము డ్రాడౌన్‌ని సరిగా మేనేజ్ చేయడం తెలుసుకోవాలన్నమాట. బట్ మనకి లైవ్ ట్రేడింగ్‌లో ఓన్లీ డిసిప్లిన్ ఉంటేనే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. లైవ్ ట్రేడింగ్‌లో మనము డైలీ ప్రాపర్ రిస్క్ పెట్టుకొని అండ్ రిస్క్ రివార్డ్ ఫాలో అవుతూనే మనము సర్వైవ్ అవ్వగలుగుతాం లైవ్ ట్రేడింగ్‌లో మనకి. బట్ ప్రాఫార్మ్స్ అనేవి మొత్తం అసలు చేంజ్ చేసేసాయి. ఎలా అంటే ఇక్కడ -RR తోని ఇట్లా పే అవుట్‌లు ఇస్తున్నారు. అండ్ ఇంకా డ్రాడౌన్ మనకి ఉన్నదాన్ని మొత్తం ఒకటే రోజు రిస్క్ చేసేసి పాస్ అవుతున్నారనమాట. అంటే ఇక్కడ మెయిన్ గేమ్ వచ్చేసి డ్రాడౌన్. అందుకే చాలామంది 1:1 ఫాలో అవ్వండి అండ్ ఇవన్నీ చెప్తున్నారు. ఎందుకంటే ప్రాఫార్మ్‌లో మనం సర్వైవ్ అవ్వాలంటే మనకి డ్రాడౌన్ ఎలా మేనేజ్ చేయాలో తెలవాలనమాట ఫస్ట్. మనకి 1:1 ఫాలో అవ్వడంలో ఏ ఏమొస్తదంటే మనకి లూజింగ్ స్ట్రీక్ అనేది తక్కువుంటదనమాట. సపోజ్ మనకి లూజింగ్ స్ట్రీక్ వచ్చినప్పుడు 2, 3, 4 ట్రేడ్స్ కంటిన్యూయస్‌గా లాస్ అవుతాయి. అంతకంటే ఎక్కువ లాస్ కావు 1:1. బట్ మనం 1:2, 1:3కెళ్ళే వరకి కొంచెం మనకి లూజింగ్ స్ట్రీక్ అనేది ఎక్కువుంటది. డ్రాడౌన్ అనేది మనకి హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకే చాలామంది అలా చెప్తారు. అండ్ ఇది గైస్ నా ఒపీనియన్. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఈ డ్రాడౌన్‌ని ఎలా మేనేజ్ చేస్తానో మీకు వీడియో అయితే చేస్తాను.